ज्ञानविदानस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। तो ఈనాటి ఉత్తమ శ్లోక లీల కార్యక్రమంలో భాగవతం పట్టణానికి మీ అందరికి స్వాగతం. ఈరోజు మనం మొదటి స్కందం 4వ అధ్యాయాన్ని మనం మొదలు పెడతాం. 4వ అధ్యాయం పేరు శ్రీ నారదుని ఆగమనము. అంటే వ్యాసదేవుడు భాగవతాన్ని రాసి రచించిన తర్వాత ఆయన ఇంకా సాటిస్ఫై అవ్వకపోతే ఆయన యొక్క కలతని తొలగించడానికి నారదుని వస్తాడు. అంతవరకు ఈ అధ్యాయంలో మనం చర్చించుకుంటాం. సో ఇంతమంది అధ్యాయంలో మనం ఏ విధంగా భక్తి స్థితి నుంచి భక్తిలోకి రావడం, తర్వాత భాగవతం యొక్క గ్లోరీస్ మనకు అంటే విశిష్టత మనం చర్చించాం. సో దాని కంటిన్యూషన్ అవుతుంది. వ్యాసోవాచ, వ్యాసదేవుడు చెప్తున్నాడు. పితృవాణం సంస్థూయ మునినాం దీర్ఘ సత్రినాం వృద్ధ కులపతి సూతం బహురుక్ష శౌనకౌ బ్రవీత్. ఈ విధంగా సూత గోస్వామి పరిగ్రహించిన దీర్ఘకాల యజ్ఞ దీక్షితులైన ఋషులలో శ్రేష్ఠుడును ఉద్రుడు అగుడు శౌనకముని అతన్ని ఇట్లు సంబోధించు అభినందించను. ఇదంతా సూత గోస్వామి ఆ మునులకి అక్కడ నైమిషాలు ఉన్న ఋషులు అందరికీ చెప్తున్నారు భాగవతం గొప్పదని. అది అన్ని విన్న తర్వాత వాళ్ళందరూ 1000 సంవత్సరాలు యజ్ఞం చేయాలని చెప్పి తపస్సుతో మొదలు పెట్టారు. కానీ ఎప్పుడైతే సూత గోస్వామి వచ్చారో ఆ యజ్ఞాన్ని వదిలేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ యజ్ఞం కంటే భాగవత శ్రవణం ఉత్తమం అని చెప్పి. అంచేత వాళ్ళందరూ అక్కడ ఉన్న ఋషులందరిలోకి శ్రేష్ఠుడు, గొప్పవాడు ప్లస్ వృద్ధుడు, అంటే అందరిలోకి వరిష్ఠుడు. అంటే ఆయన సౌనక ఋషి సూత గోస్వామిని అభినందించి ఈ విధంగా పలుకుతున్నాడు. సౌనక వాచ, సౌనకము చెప్తున్నారు ఏమని. ఇక్కడ 2 నుంచి 11 వరకు ఈ సౌనక ఋషి అడుగుతాడు సూత గోస్వామి, నువ్వు
ఏదైతే సుఖదేవ గోస్వామి నుంచి విన్నావో అదంతా మాకు వివరించు అని చెప్పి. అందులో భాగంగా ఇప్పుడు ఈ 2-3 శ్లోకాలు మనం ఒక శ్లోకం చదువుతాం. సౌనక ఉవాచ సోత సోత మహాభాగ వదనో వదనాం వర కదాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ 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 భగవాన్చుక. సౌనకుడు పలికాను, ఓ సూత గోస్వామి, మహాభాగుడవైన నీవు భక్తులలో అత్యంత శ్రేష్ఠుడు. భాగుడవైన, భాగుడు అంటే భాగవతుడు అని అర్థం. భాగవతుడు అని అయితే భాగుడు అంటే పుణ్యాత్ముడు, అదృష్టవంతులు, అదృష్టవంతులు. నీ భక్తులలో అత్యంత శ్రేష్ఠుడి అంటే నేను చెప్పడంలో చాలా గొప్పవాడు కనుక ఘనుడును పరమ శక్తివంతుడు శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన శ్రీమద్ భాగవత పవిత్ర కథను దయతో మాకు విడుపుతున్నావు. నువ్వు చెప్పడంలో చాలా శ్రేష్ఠుడు కాబట్టి ఘనుడు మరియు పరమ శక్తివంతుడు ఆయన సుఖదేవ గోస్వామి చెప్పినట్టుగా మాకు చెప్పని మేము అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు దాన్ని అలా ఉన్నది చెప్పగలవు కాబట్టి అని చెప్పి అడుగుతున్నారు. దీంట్లో శ్లోపాదుల వారు రాస్తున్నారు భాష్యంలో, అట్టి మాయవాదులు తమ నిరాకార భావనకు సరిపోనట్లుగా లేదా బలపరిచినట్లుగా శ్రీమద్ భాగవతం మనం తీయ యత్నించరు. యాక్చువల్గా ఇది భాగవత సంభాషణ మనం చూసుకుంటే అది భక్తుల మధ్య జరుగుతుంది. వ్యాసదేవుడు సుఖదేవ గోస్వామికి ఫస్ట్ చెప్పాడు. సుఖదేవ్ గోస్వామి మాయవాదులు ఉండడం సేపు సుఖదేవ్ గోస్వామి వెళ్ళలేదు, వ్యాసదేవుడు కూడా చెప్పలేదు. ఎప్పుడైతే ఆయన సుఖదేవ గోస్వామి భక్తుడిగా మారి వినాలనుకుంటున్నాడు అప్పుడు మాత్రమే వ్యాసదేవుడు భాగవతం మొత్తం నేర్పాడు. సో ఆ విధంగా అక్కడ భక్తుడికి మధ్యలో జరుగుతుంది సంభాషణ. తర్వాత సుఖదేవ గోస్వామి పరీక్షకి మధ్యలో జరుగుతుంది. అక్కడ కూడా సుఖదేవ గోస్వామి కృష్ణ భక్తుడు, పరీక్ష మహారాజు కృష్ణ భక్తుడు, భక్తుల మధ్య జరుగుతుంది. తర్వాత సోత గోస్వామి సౌనకాది కృష్ణ మధ్యలో జరుగుతుంది, వాళ్ళు కూడా భక్తులు. అంటే భాగవతం ఎప్పుడైతే చర్చ భక్తుల మధ్య జరుగుతుందో దాంట్లో ఉన్న సారాంశం ఏది కూడా మారిపోదు. అలా కానప్పుడు ఏమవుతుందంటే భక్తులు వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంచేత భక్తులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే భాగవతాన్ని చదవడం కానీ లేదా భాగవతం మీద ప్రవచనం ఇవ్వడం కానీ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ అర్థాలని వక్రీకరించి వాళ్ళకు కావాల్సిన విధంగా మార్చుకుంటారు. అదే ప్రభుపాద చెప్తాను, అట్టు మాయవాదులు తన నిరాకార భావనకు సరిపోనట్లుగా లేదా బలపరిచినట్టుగా శ్రీమద్ భాగవతార్థమును యత్నించురు. మాయవాది ఇట్లుండా ధనార్జన పరులైన ప్రవచకారులు నేరుగా శ్రీమద్ భాగవతం దర్శనం దిగి ముఖ్యములైన శ్రీకృష్ణ భగవాను లీలను అపవాక్యాన్ని కావించింది. మాయవాదులు ఏం చేస్తే మిగతా వాళ్ళు ధనార్జన కోసం భాగవత సప్తాలు చేసే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు దర్శనంకి వెళ్ళి దాని మీద అపవ్యాఖ్యానం చేసి జనాలందరినీ మెప్పించి లేదా జనాలందరినీ మంచిగా అనిపించుకొని వాళ్ళు డబ్బు సమాపాదన కోసం వాళ్ళు చేస్తారు. ఈ విధంగా భాగవతాన్ని భాగవతం కోసం కాకుండా అన్ని అర్థాల కోసం ఉపయోగించడానికి రకరకాల వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నిజమైన అర్థం, నిజమైన సారాంశం, నిజమైన ప్రయోజనం ఎప్పుడైతే ఇద్దరు భక్తుల మధ్య జరుగుతుందో అప్పుడు మాత్రమే అవన్నీ బయటకు వస్తాయి. అంచేతే మనం భాగవతాన్ని చదవడం కానీ వినడం కానీ చేసినప్పుడు అది భక్తుల ద్వారా వినాలి. అప్పుడు మాత్రమే దాని యొక్క ప్రయోజనం, దాని యొక్క అర్థం, దాని యొక్క సారాంశం అన్ని కూడా మనకి ఉన్నట్టుగా తెలుస్తాయి, మన వరకు చేరుతాయి. లేకపోతే వక్రీకరించబడతాయి. తర్వాత ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నారు ఏమని, ఇప్పుడు భాగవతం గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానే వాక్యేన హేతున కుతః సంచోదిత కృష్ణ కృతవాన్ సంహితాం మునిః. కస్మిన్ యుగే, ఏ యుగంలో, ప్రవృత్తేయం
ప్రవృత్త ఇయం ఇయం ఈ ప్రవృత్తి అంటే ప్రారంభించబడింది. ఏ దేంట్లో ప్రారంభించింది? ఈ శ్రీమద్ భాగవతం ఏ సమయం నందు మరియు ఎచ్చోట తొలుత ప్రారంభించబడినది అని అడుగుతున్నారు భాగవతం కోసం ప్రశ్నలు. ఏ సమయం, ఎక్కడ, అదీడు కాక ఏ కారణం చేత ఇది ఆరంభించబడినది, కారణం. ఇంకా ఈ సంహితను రచించుటకు మహామణి కృష్ణద్వైపాన్ని ఎవరి నుండి స్ఫూర్తిని పొందాడు? ఇది రచించాలని ఎవరిని స్ఫూర్తిని పొందాడు? ఈ 4 ప్రశ్నలు అడిగారు భాగవతం సంబంధించి. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు ఎవరి వల్ల రచన జరిగింది? భాష ప్రభువుల వారు అసలు శ్రీమద్ భాగవతం శ్రీ వ్యాసదేవుని యొక్క అత్యంత ముఖ్యమైన రచన అయినందున సౌనకముని తద్విషయమున పలు ప్రశ్నలు అడుగుతున్నారు. భాగవతం అన్నది మామూలు గ్రంథం కాదు. ఫస్ట్ వేదం అంతా ఒకటే. దాన్ని శ్రీ వ్యాసదేవుడు 4గా విభజించాడు. మళ్ళీ 4 అర్థం చేసిన కష్టం అవుతుందని చెప్పి పురాణాలుగా విభజించాడు. తర్వాత కొంతమంది ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి కోసం ఉపనిషత్తులు రాశాడు. ఇంకా జ్ఞానులు అందరూ ఉంటారు, వాళ్ళందరి కోసం వేదాంత సూత్రాలు రాశాడు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇది చేస్తూ వస్తున్నారు. ఒక్కొక్కరి కోసం వేదాలు రాసుకుంటూ వస్తున్నారు. కానీ వీటన్నిటిలోకి భాగవతం అనేది అతి ముఖ్యమైన రచన. భాగవతం ఉన్న విలువ కానీ పవిత్రత కానీ వేరే ఆడికి ఎక్కడా కూడా లేదు. చేత అది చాలా ముఖ్యమైనది. మనం మన సాంప్రదాయాల్లో కానీ ఎక్కడ చూసుకుంటే శ్రీ సాంప్రదాయం ఆచార్యులు రామానుజాచార్యులు. అయితే రామానుజాచార్యులకు ముందు ఆచార్యులు లేరా? ఉన్నారు. కానీ ఈ విశిష్టమైన అలాగే మన దాంట్లో ఆ మధ్వాచార్యులు ముందు లేరా? ఉన్నారు. కానీ ఈయన ఒక స్పెషల్. సో అదే విధంగా భాగవతానికి ముందు చాలా గ్రంథాలు ఉంటుండొచ్చు, కానీ భాగవతం స్పెషల్. అందుకనే మనం ఈ శౌనక ఋషి భాగవతం కోసం స్పెషల్ గా ఇవన్నీ ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నాం. భౌతికత్వంతో ఎట్టి సంబంధం లేని కారణమున ఈ శ్రీమద్ భాగవతము అటువంటి సాహిత్యముక నాకు పరముగా ఉన్నది. ఎందుకంటే భౌతిక విషయాల మీద ఎక్కడా లేవు. మిగతా పురాణాల్లో భౌతిక విషయాలు, స్టోరీలు ఇవన్నీ ఉంటాయి. భాగవతంలో మామూలు స్టోరీలు ఎక్కడా లేవు. అన్ని భగవంతుడితో సంబంధం స్టోరీలు తప్ప ఇంకే స్టోరీలు లేవు. అంచేది చాలా పవిత్రమైంది. మిగతా సాహిత్యాలకి దీనికి తేడా ఉన్నది. ఇది మిగతా సాహిత్యం పరమైంది. అని పరం అంటే ఉన్నతమైంది. ఎందుకని ఇది భగవంతుడి కోసం తప్ప దేనికోసం మాట్లాడు. అది అడిగిన తర్వాత మరి వాళ్ళు సుఖదేవ్ గోస్వామిని అభినందించుకొని ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏం చెప్పారు? ఘనుడు, శక్తివంతుడు చెప్పారు. కాబట్టి ఎంత ఘనుడు ఎంత శక్తివంతుడు ఉన్నది సుఖదేవ్ గోస్వామి, ఎంత ఘనుడు ఎంత శక్తివంతుడు ఉన్నది దీంట్లో చెప్తున్నారు. ఇక నుంచి 4, 5, 6, 7, 8 వరకు ఈ సుఖదేవ్ గోస్వామి యొక్క ఘనతని వాళ్ళు చర్చిస్తున్నారు, వివరిస్తున్నారు. ఇప్పుడు మొదలు పెట్టారు సుఖదేవ్ గోస్వామి యొక్క ఘనత ఏంటి? తస్య పుత్రో మహాయోగి సమదృ నిర్వికల్పక ఏకాంతమతి నిద్రో గూఢో మూఢ ఇవేయతే. అతని అంటే వ్యాసదేవుని తనయుడు గొప్ప భక్తుడు. ఫస్ట్ లక్షణం ఏంటి? సుఖదేవ గోస్వామి గొప్ప భక్తుడు. 2 సమదర్శి. 3 నిర్వికల్పుడైన అతడు అంటే వికల్పుడు అంటే కల్పన లేనివాడు, అలా పరిమాణ కల్పన చేసేవాడు నిర్వికల్పుడు. మరి సదా ఏకాంతమతుడై
అన్నట్టు వాడు ఏకాంతంలో ఉంటాడు. ఇవి సమస్త భౌతిక కార్యములకు పౌరుడైనట్టు వాడు. అతడు గూఢంగా ఉంటాడు. గూడని బయటికి ఎవరికి తన దాన్ని ప్రదర్శించడు. గూఢముగా నున్నందున బాహ్యములకు జడుని వల్లే గోచరించును. అందుకే బాహ్యం జడం అంటే ముద్దు బారినవాడు, ముద్దబ్బాయి అంతే కదా. అదే అలా జడం అంటే చెలించిన వాడు, ఏది పట్టించుకోని అంత ఏదో ముద్దులా గల ఉన్నా అంటారు. అంటే అటువంటి ఏమి మనం ఎంత అరిసినా ఏం చేసినా పట్టించుకోకుండా అలా శరీరం కూర్చుంటారు. అలా ఇలా జడంగా ఉంటారు. సో ఈ విధంగా ఇవన్నీ లక్షణాలు సుఖదేవ గోస్వామి. గొప్ప భక్తుడు, సమదర్శి, నిర్వికల్పుడు, ఏకాంతవంతుడు, భౌతిక కార్యాలకు పరిణైన వాడు, గూఢుడు, జడంగా వ్యవస్థ బాహ్యం జడంగా గోచరిస్తారు. ఎందుకు ఇలా ఉన్నాడని ప్రభుపాద వారు చెప్తున్నారు. ముక్త జీవుడికి బద్ధ జీవుడికి కూడా తేడా చూడండి. శ్రీల సుఖదేవ గోస్వామి ముక్త పురుషుడు. తత్కారణ మాయాశక్తి వలన పడకుండా ఉండుటకు అతడు సదా సావధానుడై ఉండేది. మాయాజాలంలో పడకుండా ఉండటం కోసం ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. గూఢంగా తను ఉంచుకుంటూ బయటికి బాహ్యంగా ఎలాగో జడులాగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ప్రభుపాద వారు దాని తర్వాత చెప్తున్నారు బద్ధ జీవికి ముక్త జీవికి ఉన్న తేడా. ముక్త జీవుడు బద్ధ జీవుడు భిన్న కర్మలను కలిగి ఉందరు. ముక్త జీవులు బద్ధ జీవుడు భిన్న కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు వేరు. ఎటువంటి వాట ఎలాగా ముక్తుడైన వాడు సదా ఆధ్యాత్మిక మార్గంలోనే నియుక్తుడై ఉండును. ముక్తి జీవుడు ఎలాగ ఎప్పుడు ఆధ్యాత్మిక ఉన్నత మార్గంలోనే ఉంటాడు. ముక్త జీవుని అట్టి ఆధ్యాత్మిక పురోగతి అన్నది బద్ధ జీవులకు ఒక స్వప్నం ఉంటుంది. అదొక కళ. అంటే నేను ఎప్పటికీ అలాగ అవ్వలేనని బద్ధ జీవులు అనుకుంటారు. వాళ్ళు ఇదంతా వికారంగా అనిపిస్తారు. ముక్త పురుషుల వాస్తవమైన కర్మలు వారికి ఊహాతీతములు. ఊహలకు అర్థమే ఎందుకు ఇలా వ్యవహరిస్తారు ముక్త పురుషులు అంది బద్ధ జీవులు అర్థం చేసుకోలేదు. ఈ విధంగా ఆధ్యాత్మిక కర్మల విషయంలో బద్ధ జీవులు నిద్ర ఎందుండగా ముక్తి పురుషులు మెలకువతో సావధానంలో ఎదురు. ఆధ్యాత్మిక విషయంలో బద్ధ జీవులు నిద్రిస్తుంటారు. అంటే తల కానీ ముక్తి పురుషులు ఎంతో జాగ్రత్తతో వ్యవహరిస్తుంది. అదే విధంగా బద్ధ జీవుల కలాపాలు ముక్తి పురుషుల స్వప్నం వల్లే గోచరించింది. ఎలాగైతే ముక్త పురుషుల కలాపాలు బద్ధ జీవుడికి స్వప్నంలో ఉంటాయో అలాగే బద్ధ జీవుని కలాపాలు ముక్త జీవుడికి స్వప్నంలో ఉంటాయి. కళ్ళప్పుడు ఊహించాడు. అనగా ముక్త పురుషులు మరియు బద్ధ జీవులు ఒక స్థాయిలో ఎందున్నట్లు గోచరించడం వాసన వారెవరు భిన్న భిన్న కార్యక్రమంలో రచన ఇద్దరు బిజీగా కనబడతారు. బద్ధ జీవులు బిజీగా కనబడతారు, ముక్త జీవులు బిజీగా కనబడతారు. కానీ ఇద్దరు ఒక విధంగా చూస్తే ఒకలాగే కనబడచ్చు, ఒకలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరు. అంటే రెండు భిన్న భిన్న కార్యక్రమాలు. ఇప్పుడు చూడండి, జన్మాష్టమి వస్తే మనం డొనేషన్ కలెక్ట్ చేస్తాం. అదే రామనవమి దుర్గా పూజలు లేదా గణేష్ వస్తే వాళ్ళు డొనేషన్ కలెక్ట్ చేస్తారు. ఇద్దరు ఒకలాగే కనబడతారు. కానీ వాళ్ళు తాగి తన్నాలు అనడానికి మనం మందిరంలో భగవద్ సేవ చేసి భగవంతులకు ప్రసాదాలు పంచి అందరిని ఉద్ధరించడం రెండు డిఫరెన్స్ ఉంటుంది. చూడడానికి కానీ ఒకలాగే కనబడతారు. బద్ధ జీవులు ఇంద్రియ భోగం నుండి సావధానంగా ఉండగా ముక్త పురుషులు ఆత్మానుభవం నుండి జాగృతిలో ఉంటారు. బద్ధ జీవులు దేని కూడా ఇంద్రియ భోగం కోసం సావధానంగా ఉంటారు వాళ్ళు. అలాగే ముక్త జీవులు ఆధ్యాత్మిక అనుభవం కోసం జాగృతిలో ఉంటారు. బద్ధ జీవుడు భౌతికత్వం నుండి రత ఉండగా ముక్త జీవుడు భౌతికత్వం పట్ల ఉపేక్ష వహించుండును. ఉపేక్షతో ఉంటాడు అంటే పట్టించుకోడు ఏదైనా ఉంటే. భౌతికత్వం మధ్య రతులే ఉంటాడు. భౌతిక పదార్థాలు భౌతిక ఏదైనా సరే దాన్ని ఇంకా ఆకర్షణీయత. కానీ ముక్త జీవుడు దాన్ని పట్టించుకోడు. ఈ విధంగా వ్యత్యాసాలు కూడా ప్రభుపాద ఇది
ఇది ఇప్పుడు ఈ శ్లోకంలో సౌనక ఋషి సుఖదేవ గోస్వామి కథ చెప్తున్నాడు. అంతేకాదు నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం అంతా గొప్పదే చెప్తున్నాడు చూడండి. దృష్ట్వానుయాంతాముషిమాత్మజమప్యనగ్నం దేవ్యో హ్రియా పరిదుర్మ సుతస్య చిత్రం తద్వీక్ష పృచ్చతి మునో జగదుస్తవాస్తి త్రిభుం విధానాతు సుతస్య వివిక్త దృష్టే. ఇది నిజంగా ఇది ఓన్లీ ముక్త పురుషులకే సాధ్యం. శ్రీ వ్యాసదేవుడు తన తనయుని అనుసరించుచున్నప్పుడు నగ్నముగా జలకములాడు సుందరులైన దేవతా స్త్రీలు అతడు నగ్నముగా లేఖలను వెంటనే వస్త్రములు ధరించింది. కానీ అతని తనయుడు తమ ఎదుటగా ప్రయాణించినప్పుడు వారప్పుడు వర్తింపలేదు. ఈ విషయమును గూర్చి వాసుదేవుడు ప్రశ్నించగా అతను తనయుడు పవిత్రుడనియు స్త్రీ పురుష భేదములు గాంచిన వాడనియు ఆ యువతులు ప్రత్యుత్తరించింది. కావున వ్యాసదేవుడు అతి భేదభావాలను చూపింది. సుఖదేవ గోస్వామి 16 సంవత్సరాల వరకు గర్భంలోనే ఉన్నాడు, తల్లి గర్భంలో. 16,000 సంవత్సరాలు బంధంగా 16 వయసు అంత శరీరంతో పుట్టాడు. ఆ మహాతల్లి ఎలా పోతుంది అంత బదువులు కానీ ఏదైనా పోతుంది. అంటే అతను 16 ఏళ్ళ వయసులో ఉన్న, అంటే మంచి శరీరంతో తయారైంది. ఆ వయసులో ఉన్న నగ్నంగా ఒంటి మీద ఒక్క బట్ట లేదు. పుట్టమే బట్టలు ఉండవు. పుట్టలు వేసి వెళ్ళిపోయాడు ఇంట్లో. వ్యాధి వేసిన ఎంత పరిగెడుతుండో పుత్ర అని చెప్పి, కానీ పట్టించుకోవడం లేదు. 16 ఏళ్ళ వయసులో ఉన్న కుర్రవాడు నగ్నంగా తిరుగుతుంటే అక్కడ నగ్న స్త్రీలు అందరూ పట్టించుకోలేదు. వాళ్ళ జాగా ఆడుతున్నారు. అది వెనకాతల వ్యాసుడు ఆయన పిలుచుకుంటూ పుత్ర అని పిలుచుకుంటూ వెనకాతల వెళ్తాడు. ఆయన రాగానే అందరూ పరిగెడి వెళ్ళి బట్టలేసుకుని వాళ్ళ యొక్క అంగాలన్నీ కప్పుకుంటున్నారు. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది యవ్వనంలో ఉన్న కుర్రవాడు నగ్నంగా తిరుగుతుంటే ఆయన ఏం పట్టించుకోలేదు. నేను అన్ని మంచి దృష్టిలో ఉన్నాను, వాళ్ళకి నేను నా వయసులో చూపు వాళ్ళ యొక్క మనవాళ్ళు లేకపోతే కూతురు లాంటి వాళ్ళు తండ్రి వయసుతో సమానమేమో, నన్ను చూసి ఎందుకు వీళ్ళు ఎదుర్కొస్తున్నారు. కనుక దేవతా స్త్రీ ఏమన్నారు, మీ కుమారుడు పవిత్రుడు కాబట్టి ఆయనకి ఆడ మగ తేడా లేదు, తేడాను చూడడం లేదు. వాళ్ళు దేహాన్ని చూడడం, దేహాన్ని చూస్తారు, దేహంగా చూస్తున్నారు తప్ప దేహంలో వ్యత్యాసాలను చూడడం లేదు. అంచేది ఒకే, ఇది ఒక రకమైన దేహం, అదొక రకమైన దేహం. దేహంతో ఎవరు అంటే ఇప్పుడు చనిపోయిన శవాలు పడి ఉన్నాయి, ఎవరు పట్టించుకోరు. అక్కడ నగ్నంగా ఉన్నా లేదంటే బట్టలు వేసి ఉన్నా ఎవరు దాన్ని ఎంజాయ్ చేయాలని కానీ లేదా దాన్ని ఎవరు చిరాకుగా ఉంటారు అటువంటి చూడాలంటే. దేహంకి విలువ లేదు. అదే దేహంలో ఎప్పుడైతే ప్రాణం ఉంటుందో దాని యొక్క ఇది వస్తుంది. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి ఓన్లీ దేహాన్ని చూస్తాడు, ఆత్మను చూస్తున్నాడు. దేహాన్ని వేరేగా ఆత్మగా వేరేగా చూస్తున్నాడు. ఆత్మలాగా చూసుకుంటే ఆత్మను చూసినప్పుడు ఆత్మలో ఆడాత్మ లేదు, మగాత్మ లేదు, అది ఆత్మ అంతే. అంటే ఆడ మగ వ్యత్యాసం లేదు. దేహాలు చూసినప్పుడు దేహాలు కూడా ఆడ మగతో పెద్ద సంబంధం లేదు. చనిపోయిన తర్వాత ఆడదేహం ఆకర్షణీయంగా ఉండదు, మగదేహం కూడా ఆకర్షణీయంగా ఉండదు. సో ఈ రెండు అంశాల దృష్ట్యా సుఖదేవ గోస్వామి వీళ్ళ మీద ఆకర్షణీయంగా లేదు. అది వాళ్ళు గ్రహించారు. ప్రభుపాద వారు రాస్తారు, స్త్రీలకు అదొక గుణం ఉందట.
చాలా మంది స్త్రీలలో ఈ గుణం ఉంటుంది. ఎదుటి వ్యక్తిని అంచనా వేసే గుణం, అంటే ఎటువంటి వ్యక్తి అన్నది భాషలో రాస్తారు. అంచేత వీళ్ళు ఆ సిద్ధిని కలిగి ఉండడం చేత వాళ్ళు చూసి ఈయన ఇటువంటి వ్యక్తి ఎందుకు. కానీ వ్యాధవ్యాస వచ్చేటప్పటికి ఆయన అక్కడికి ఏ తాత వయసు ఉండొచ్చు అయినా సరే, వ్యాధవ్యాసుడు కూడా చాలా నిష్ణాత ఉన్నతుడు. ఆయన కూడా ఆత్మ సాక్షాత్కారం భగవద్ దర్శనం చేసుకున్న వ్యక్తి. ఈ భౌతిక తత్వాల మీద, భౌతిక రూపుల మీద ఎటువంటి ఆకర్షణ లేని వ్యక్తి అయినా సరే ఆయన నుంచి, ఎందుకంటే ఆయన గృహస్థ, ఆయన ఆడ మగాడ తేడా చూశాడు. అంచేత ఆయన దగ్గర సుఖదేవ్ గోస్వామితో వ్యవహారంగా రావచ్చు. అందుకని వాళ్ళు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సుఖదేవ్ గోస్వామి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు. తత్కారంలో స్త్రీ పురుషుల నడమ భేదం గాంచగా జీవులు వివిధ వస్త్రధారణ గావించినట్టుగా అది గాంచినది చెప్పాను, అది మనం చర్చించాం సుఖదేవ్ గోస్వామి. కానీ సుఖదేవ్ గోస్వామి మైథున భోగములకు అతీతుడు కనుక అమాయకుడిగా కనిపెట్టాను. వాళ్ళ స్త్రీలందరూ కూడా ఆ మైథున భావం లేకపోవడం వల్ల ఆయన అమాయకుడు అన్న భావన పసిగట్టే వాళ్ళని పట్టించుకోలేదు. కానీ చిన్నపిల్లవాడు మగవాడే, పెద్దవాడు మగవాడు, కానీ చిన్నపిల్లవాడు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ భావాలు ఇంకా రావు, ఇంకా వాళ్ళ దగ్గర ఎవరు పట్టించుకోరు. నగరంగానే ఏమన్నా పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మనం పట్టించుకోరు. అదే విధంగా ఇది చూడండి, ఇక్కడ ప్రభుపాద ఆ యువతులు తమకు గల ప్రత్యేక యోగ్యత కారణంగా ఆ విషయం వెంటనే అవగతం చేసుకున్నందున అతన్ని గుర్చి పట్టించుకోలేదు. వాళ్ళు పసిగట్టేశారు ఈ కుర్రాడు ఈ సుఖదేవ్ కోసం వెళ్ళంటాడు అంటే పట్టించుకోలేదు. కనుక స్త్రీ పురుషుల పట్ల భేదం అనురక్తి చెందకుండా దేహము ఆత్మలను భేదం తెలియటకు ప్రతి ఒక్కరు ప్రయత్నించవలను. అటువంటి స్త్రీ పురుషుల విచక్షణ చూపినంత కాలము ఎవరు సుఖదేవ్ గోస్వామి సన్యాసి అవుటకు యత్నించరాదు. మనం ఎప్పుడైతే స్త్రీ పురుషులు మనం చూడడానికి గుర్తిస్తుంటామో, ఆ ఆలోచనలు ఎప్పుడైతే ఉంటామో అప్పటి వరకు మనం సుఖదేవ్ గోస్వామి సన్యాసం తీసుకొని మనం ఆ విధంగా వ్యవహరించడానికి ప్రయత్నించుకోవద్దు అని చెప్పి కపట సన్యాసులకు ఒక వర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ వ్యాసదేవుని యొక్క సరళత కూడా అర్థం చేసుకోవచ్చు. శ్రీ వ్యాసదేవ్ కూడా ఆధ్యాత్మిక స్థితి ఎంత నిలిచి ఉన్నాను, తాను గృహస్థుడైన కారణంగా కట్టుబాటు అనుసరించి ముక్త పురుషుడిగా నటించలేదు. ఇది వ్యాసుడు కూడా ముక్త పురుషుడే ఆయన కూడా, కానీ అయినప్పటికీ కూడా ఆయన గృహస్థ కాబట్టి నేను ముక్త పురుషుడు అన్న విషయాన్ని పక్కన పెట్టాడు. నేను కూడా ముక్త పురుషుడిని, నేను కూడా అంత గొప్పవాడిని, నన్ను పట్టించుకుంటానని చెప్పి వాదించింది, అంగీకరించాడు. అది వ్యాసని యొక్క సరళత. అలాగే సింప్లిసిటీ ఇంగ్లీష్లో చెప్పాలంటే కాంప్లికేట్ చేయడం లేదా. మీరు అలాగే అంటారు, మీకు తెలివి తక్కువ, మీకు తెలియదు నా కోసం, అది ఏమనుకుంటాను నేను అలాంటి వాడిని, అలాగే చెప్పలేదు, సింపుల్. సో అది భక్తులు ఎంత పైకి వెళ్తుంటారో వాళ్ళు అంత సరళం అయిపోతుంటారు. ఒకసారి శాలమ్మ లేకపోతే పొయ్యి భక్తుల్లో ఇది నేను విన్నాను, నేను తెలియదు, ఒక ప్రభుపాద డిసైపుల్ ఎవరో ఉంటారు, ఆయన మామూలు సింపుల్ గా ఉంటాడు. ఒక అబ్బాయి అంటే కొత్తగా వచ్చాడు, వచ్చి 2-3 వారాలు అవుతుంది, టెంపుల్లో ఉంటున్నాడు, స్టూడెంటే కానీ టెంపుల్లో ఉంటున్నాడు. ఆయనకి ఒక సేవ ఇచ్చారట, ఇది టెంపుల్ హాల్ క్లీనింగ్ చేయని చెప్పి. ఆయన చేస్తుంటే ఈ ప్రభుపాద శిష్యుడు కూడా వెళ్ళారు, ముసలాయన వెళ్ళి ప్రభుజీ నేను కూడా సాయం చేయించాను నీకంటే, చేయండి ప్రభు అని చెప్పారు.
చేస్తూ చేస్తూ ఈయనేదో ఉంటే ఈయన కొంచెం జడ్డోళ్ళ కనబడ్డాడు ఈ ముస్లాయన్ ప్రభుపాదిస్తారు. ఇంకా ఆయనేమో లెక్చర్లు కూడా మొదలు పెట్టాడు ఈయనకి భక్తి అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇలా చేయాలి, ఈ ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అలా చేయాలి. ఆయన అవునా, అయ్యో నిజం, చాలా థ్యాంక్ యూ అది చెప్తున్నప్పుడు, చాలా అలా చెప్పి ఈయన అంటున్నాడు. దాని ద్వారా ఆయన ఇంకా రెచ్చిపోతాడు, ఓహో నాకు బాగా తెలిసింది, ఏం తెలియదు అని చెప్పి ఇంకా చెప్పడం మొదలు పెట్టాడు. తర్వాత వాళ్ళ కౌన్సిలర్ వచ్చాడు, ఆ అబ్బాయి కౌన్సిలర్ వచ్చి పక్క తీసుకెళ్ళాడు. నేను ఎవరితో మాట్లాడుతూ తెలిసి ఏమనుకుంటున్నాను, ఎవరు పాపం భక్తి భక్తిలో కొత్త కొత్త అన్నాడు, ఆయన తెలియదు ఆయనకి, నేను అన్ని చెప్తున్నాను. ఏం చెప్పేది ఆయనకి, ఆయన ప్రాపర్టీ 40 సంవత్సరాలు ఆయన భక్తిలో ఉన్నాడు చెప్పి అంది షాప్. వెంటనే వెళ్ళి క్షమాపణ అడిగారు, పాల్గొంటే సారీ ప్రభుది నేను మీరు వెళ్ళగలంటే, లేదు నువ్వు అన్ని రైటింగ్ నేను తప్పేం చెప్పలేదు, చాలా బాగా చెప్పావు, నువ్వు చాలా సింపుల్ చెప్పావు, నాకు కూడా చాలా యూస్ఫుల్ అని చెప్పి ఆయన అంటున్నాడు. సరళత. భక్తులు ఎంత పురోగతి చెందుతుంటారో అంత సరళతను అవలంబించుకుంటారు. అభక్తులు ఎంత పురోగతి చెందుతుంటారో అంత గర్వితులైపోతుంటారు. అంచేత మనలో భక్తి పెరుగుతున్న కొద్దీ మనం గర్వితులు అవుతుంటే మనం అభక్తులు అవుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. మనం గర్వం ఎంత పోతుంటే మనం భక్తులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. భక్తులు ఎప్పుడు కూడా గర్వం అనేది ఉండదు. ఎంత పెద్దగెళ్తే అంత సరళత్వం అనేది వాళ్ళకి పెరుగుతూ ఉంటారు. అంచేత వ్యాసులు అంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా ఆయన స్థాయికి ఇది ఈ రకమైన ప్రవర్తన అవమానకరం. ఆడవాళ్ళు అలా అంత యువతలు ఆ విధంగా ప్రవర్తించింది వ్యాసం. సుఖదేవ్ కోసం ముందు వాళ్ళ అలా కూడా అలాగే ప్రవర్తిస్తే పెద్ద పట్టించింది, కానీ ఆయన దగ్గర అలా ప్రవర్తించి ఈ దగ్గర ప్రవర్తిస్తే అంటే ఈయన పనికిమాలినోడు అన్నట్టుగా అది అపమానకరం. కానీ వ్యాసుడు అంగీకరించాడు, నేను గృహస్థం కాబట్టి నా స్థాయి నాది. అది ఆయన యొక్క సరళత. ఇది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. కథమాలక్షిత పౌరై సంప్రాప్త కురుజాంగలాన్ ఉన్మత్త మోక జడవద్ విచరన్ గజ సాహ్వయే. కురుజాంగల ప్రాంతములందు సంచరించిన పిదప హస్తినాపురమును ప్రవేశింపగా ఉన్మత్తుడును మోగవాడును జలిని వలె ఘోషించేవాడును అగు అతనిని వ్యాసదేవ్ సుఖదేవ్ గోస్వామిని జనులు ఎట్లు గుర్తించిరి, ఏ విధంగా గుర్తించారు, ఏ విధంగా వ్యవహరించారు ఆయనతోటి. ఎందుకంటే జడ్డివాళ్ళలాగా, మోగవాళ్ళలాగా, ఉన్మత్తుడు పిచ్చివాళ్ళలాగా కానీ గోచరిస్తున్నారు. కాబట్టి ఆయన చూసి హస్తినాపుర వాసులందరూ ఏ విధంగా ఆయన గుర్తించారా, లేదా ఆయన ఏ విధంగా గుర్తించారు, పిచ్చివాడిగా గుర్తించారా, మోగవాడిగా గుర్తించారా, లేకపోతే జడ్డువాడిగా గుర్తించారా, లేదంటే ఇంకే విధంగా గుర్తించారు, లేదా మహాత్ముగా గుర్తించారా, ఏ విధంగా గుర్తించారు, ఏ విధంగా వ్యవహరించారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కనుకనే సాధువైన వారిని చూచుట ద్వారా కాక వినుడి ద్వారా ఎరగవలను. అది సాధువు నన్ను చూసి ఓ ఈయన సాధువు కాదు, ఈయన సాధువులా కనబడుతుందని చెప్పి మనం చూసి నిర్ణయించకూడదు. ఎలా నిర్ణయించాలి? వినుడి ద్వారా, అనగా దర్శనమ కొరకు కాక శ్రవణం కొరకే సాధు పురుషులు సమీపించవలను. సాధువుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? వాళ్ళు దర్శనం తీసుకుని వాళ్ళ ఆశీర్వాదం పొందడం కాదు, వాళ్ళ నుంచి 4 మాటలు వినడానికి వెళ్ళాలి. అది మనం సాధు పురుషుల్ని గౌరవించే విధానం. ఆశీర్వాదం కోసం వెళ్తే ఇప్పుడు సాధువులందరూ దానికి ఆనందపడతారేమో, కానీ అది మన భక్తుల లక్షణం కాదు. అలా అటువంటి వాళ్ళని అంగీకరించడం సాధు లక్షణం కాదు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ తర్వాత అడుగుతున్నారు, సుఖుడు పరిస్థితులు కలయిక జరిగింది. కథం వా పాండవేయస్య రాజర్షేర్మునినా సహా
సంవాద సమభూత భూ- భూత భూతాత ఎత్రేష సాత్వతి శృతి. అట్టి సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు కలియుట ఇట్లు సంభవించెను. ఆ కలయిక వలననే వ్యాధముల దివ్య సారము శ్రీమద్ భాగవతము కీర్తించుటకు అతనికి అవకాశం కలిగింది. సో సుఖదేవ గోస్వామికి ఈ పరీక్షిత్ మహారాజు కలడం వల్లే ఆయనకు ఆ అవకాశం వచ్చింది. లేకపోతే ఆయనకు ఆ అవకాశం వచ్చింది కాదు భాగవతం కోసం మాట్లాడే అవకాశం. అందరూ ఏ విధంగా కలుసుకున్నారు అని చెప్పి శ్రీమద్ భాగవతం ఇచ్చిన వ్యాధసారంగా తెలుపుమన్నది. కొందరు అప్రమాణికులు తలుచు రీతిగా ఇది కట్టుకథ కాదు, ముక్త పురుషుడైన శ్రీ సుఖదేవ గోస్వామిచే బలుగబడిన వేదమంత్రముగాను సుఖ సంహితగా ఇది పిలువబడుతుంది. దీన్ని సుఖ సంహిత అని కూడా అంటారు. బ్రహ్మ సంహిత అలాగే బ్రహ్మదేవుడు రాసింది, బ్రహ్మదేవుడు పలికింది. అలాగే సుఖ సంహిత సుఖదేవుడు రాసింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని లక్షణాలు చెప్తున్నా, సుఖదేవ గోస్వామి లక్షణాలు చెప్తున్నాం నెక్స్ట్ శ్లోకాలు. సా గోదోహన మాత్రం హి గృహేషు గృహమేధినా అవేక్షతే మహాభాగా తీర్థి పూర్వం స్తదాశ్రమం. అతడు సుఖదేవ గోస్వామి గృహస్థని ఇంటి ముంగట గోదోహనం కాలము వరకే నిలిచి ఇంటూ నైపుణ్యం గలవాడు. గోదోహనం అంటే గోవుడికి ఆవు పాలు పెతకడం అంతవరకే. తాను దర్శించే గృహమును పునీతి మనుషులకి అతడు అట్లు అనరించాడు. ఎందుకు వెళ్ళేవాడు? అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించడం కోసం వెళ్ళేవాడు తప్ప ఆయన వేరే కాదు. ఉన్నా సరే వెళ్ళినా సరే ఉద్ధరించడానికి ఎంతసేపు ఉండేవాడు? ఉద్ధరించారు కదా అని చెప్పి వాళ్ళు మారే వరకు ఉండేవాడు కాదు. ఎంతవరకైతే పాలు పితికితారో అంతవరకు. పాలు పితికిన తర్వాత వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే పాలు పితికిన తర్వాత వాళ్ళు దూడను వదిలితే దూడ పాలు తాగుతూ నోట్లోంచి నుర కింద పడతలేదు ఆవు దూడ నుంచి. ఆ నురగే ఆయన స్వీకరించేవాడు. అదే ఆయన ఆహారం, సుఖదేవ గోస్వామి తనకు ఆహారం. అంటే దూడ తాగుతూ ఆ పాల నొరగ వస్తుంది దూడకి. ఆ నొరగ నుంచి కింద నెరకు పడితే అది తీసుకుని తినేవాడు. అది ఆయన ఆహారం. దానికోసం ఆయన వెయిట్ చేసేవాడు. ఒకసారి ఆ దూడ పాలు తాగేస్తే వెళ్ళిపోయాడు. అప్పుడు దూడ వెళ్ళిపోయింది కాబట్టి ఈయన వెళ్ళిపోయాడు. ఇంకా దానికి సంబంధం లేదు. మళ్ళీ ఆ ఆవుని తిని అటువంటి అంతా ఇచ్చేసేవాడు కాదు. సో ఇది సుఖదేవ గోస్వామి గొప్పతనం. ఇక ప్రభుపాల్ వారు ప్రచారకునికి ఉండాల్సిన లక్షణాల కోసం చెప్తున్నారు ఇక్కడ ఈ వ్యాఖ్యానంలో. సన్యాసమును స్వీకరించి భగవత్ సందేశమును నలుమూలలా ప్రచారం గావించి కార్యము స్వీకరించే వారు తమకు గృహస్థులతో ఆధ్యాత్మిక జ్ఞాన బోధ వరకు మాత్రమే సంబంధము ఉచితమనియు, అంతకు మించి సంబంధం అనవసరమనియు అతని కర్మల ద్వారా తెలియచుకోవలసి ఉన్నది. ఇటువంటి సన్యాసం ఎవరి ప్రచారం సన్యాసులకి గృహస్థులకి ఎంతవరకు సంబంధం ఉండాలి? గృహస్థులతోటి ఆధ్యాత్మ జ్ఞాన బోధన చేసే వరకు అంతవరకే. అంతకుమించి సంబంధం ఏర్పరచుకోవడం అనవసరం అనేది అర్థం చేసుకోవాలి. గృహమును పావన మనొచ్చిన ప్రయోజనం కొరకే భిక్ష స్వీకరించవలను. గృహస్థులు ఇంటికి వెళ్ళి భిక్షాటన ఎందుకు చేయాలి? వాళ్ళు ఏదో పొందుతామని కాదు, ఏదో ఇస్తారు మనకి, ఏదో లాభం వస్తుంది కాదు, వాళ్ళని ఉద్ధరించాలని చెప్పి. వాళ్ళ ఉద్దేశం ఏమి ఉండాలి? ఆ గృహస్థులు ఉద్ధరించాలి అని చెప్పి. అంతేగాని వాళ్ళ నుంచి ఏదో మనం పొందుతాం, మనకేదో లాభం కలుగుతుంది అనే భావంతో వెళ్ళకూడదు. కనుక సన్యాసి అయిన వాడు గృహస్థుల లౌకిక సంపదల మెరుగులకు మోహం ఉంది, లౌకికులకు దాసులగుట ఎన్నట్టు ఉచితం కాదు. ఇంకా సన్యాసాశ్రమం తీసుకున్న వాడు ఈ గృహస్థుల యొక్క ఐశ్వర్యాలకి ఆకర్షితులయ్యి లౌకిక ఆకర్షణ అయ్యి వాళ్ళు ఆ ఆకర్షణ మోహం పొంది వాళ్ళతో సన్నిహిత్యంగా ఉండడం మంచిది కాదు.
ఇంకా ఎన్నడూ అలా ఉండకూడదు. అది ఉచితం కాదు అని. సన్యాసాశ్రమం నందున్న వారికి అది విషపాడంతో ఆత్మహత్య చేసుకుంటున్నాను భయజంతు వైఖరి. అలా ఎవరైతే వారి యొక్క సంపదకు మోహింపబడి వారి సంపదని ఆ సంపద కోసం ఆ ధన కుటుంబాలతో సంబంధం ఏర్పడుతున్నారో ఆ సంబంధం విషం ప్రాణం కంటే భయంకరమైనది. ఎందుకంటే విషపానం చేత ఓ శరీరాన్ని చంపుతారు, కానీ ఇది మనసుని ఆత్మని అందరినీ చంపేస్తారు. సో ఈ విధంగా ఈ సుఖదేవ గోస్వామి యొక్క గుణగానాలు పట్టేశారు. తర్వాత 3 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనాలు వర్ణిస్తున్నారు. 9, 9, 10, 11 పరీక్షిత్ మహారాజు ఇక్కడ చెప్తున్నారు. అభిమన్యుసుతం సూత ప్రాహుర్భాగవతోత్తమం తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృణీహినః. అభిమన్య సుతం సూత, ఓ సూత గోస్వామి అభిమన్య సుతం. పరీక్షిత్ మహారాజు ఏమని చెప్తున్నా, అభిమన్యు యొక్క కుమారుడు పుత్రుడు అభిమన్యు సూతం. అభిమన్యు పుత్రుడైన పరీక్షితుడు ప్రాహుర్ భాగవతం. ప్రాహుర్ అంటే చెప్పబడ్డారు ఏమని, ఇవం వివస్వత యోగం ప్రాహణ ఇమం విమర్శతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. మనుర్వివక్షకే ప్రాహుర్ పదం అక్కడ వస్తుంది. ఇమం వివస్వత యోగం ప్రోక్తవానహం అవ్యయం. ఇక్ష్వాకు మను ఇక్ష్వాకే ప్రవీత్ ప్రాహుర్ అని పైన 3వ లైన్లో వస్తుంది. ప్రాహుర్ అంటే చెప్పడం అంటే అక్కడ ప్రాహుర్ భాగవతో అంటే ఇక్కడ చెప్పబడతాడు అంటే సంబోధించబడతాడు. ఏదో భాగవతోత్తమం భాగవతోత్తముడుగా సంబోధించబడుతున్నాడు. ఫస్ట్ లక్షణం. పరీక్ష మహారాజు భాగవతోత్తముడు అని ఫస్ట్. తస్య అతని జన్మ మహాశ్చర్యం, జన్మ చాలా ఆశ్చర్యకరమైనది, అద్భుతమైన చెప్పి మనం విన్నాం. కర్మాని చ అంటే కూడా కర్మలు కూడా, ఆయన చేసే కార్యాలు కూడా అంచేత గృణీహిన మాకు చెప్పు అంచేత వివరించు చెప్తున్నా. పరీక్ష మహారాజు భాగవతోత్తములని అతని జన్మ కర్మలు అత్యంత ఆశ్చర్యకరములని చెప్పబడినవి, దయచేసి అతని గురించి మాకు తెలియజేయడు అని చెప్పి వాళ్ళు పరీక్ష మహారాజు కోసం అడుగుతున్నారు. తర్వాత సమ్రాట్ కస్య వాహేతో పాండునాం మానవర్ధనః ప్రాయోపవిష్టో గంగాయాం అనాదృత్యాధి రాటేశ్వర్యాలు. పరీక్షిత్ మహారాజు గొప్ప సామ్రాట్టు. సామ్రాట్ గొప్ప సామ్రాట్టు. ఇది 3వ లక్షణం. ఫస్ట్ లక్షణం అంటే భాగవతోత్తముడు. 2వ లక్షణం ఆయన జన్మకర్మలన్నీ మహా ఆశ్చర్యకరములు. 3వది గొప్ప సామ్రాట్టు మరియు గొప్ప రాజ్య సంపదను కలిగిన వాడు. అలాగే 4వది పాండున మానవర్ధన, పాండుడు యొక్క యశస్సుని వృద్ధి చేసినటువంటి వాడు. అది 5వ లక్షణం. అటువంటి వాడు ఏ కారణం చేత సమస్యను త్యజించి గంగాతటమైన ప్రయోగకృష్ణ అంటే ఎటువంటి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా విరక్తితో ఇద్దరు కూర్చున్నాడు అని చెప్పాడు. తర్వాత దాంట్లో వాళ్ళు చెప్తారు, నమంతి యత్పాద దనికేతమాత్మనః
शिवाय हनीयादनानि शत्रवः कथं सवीरस्य श्रियमङ्गदुस्त्यजाम् युवैष तोत्र तोत्रत्सु ष्टुमहो सहासुभिः నమంతి నమస్కరించబడ్డారు. పరీక్షిత్ మహారాజు శత్రువులు తమను తామే అతని పాదములకు వందనము నసుది. అంటే శత్రువులు కూడా ఆయనకి నమస్కరించేవారు. ధన సంపదలని స్వీయ క్షేమం వరకు ఆయనకి అర్పించేవారు. వాళ్ళందరూ వారి యొక్క ధన సంపదని ఆయనకి అర్పించేవారు. ఎందుకంటే అది మాకే బెనిఫిట్, ఆయనకే బెనిఫిట్ కాదు, వారి యొక్క బెనిఫిట్ కోసం వాళ్ళు వారి సంపదని అంతా ఆయనకి అర్పించుకునేవారు. అటువంటి ఘన చక్రవర్తి అయిన అతడు పూర్ణ శక్తిని, పూర్ణ యవ్వనమును, అసాధ్యమైన రాజ్య వైభవం కలిగి ఉండను. ఇవన్నీ పరీక్షిత్ మహారాజు గొప్పగా అంటారు. అట్టేడ ప్రాణంతో సహా సమస్యను ఎందుకు అతను త్యజించుకోలేను. ఎందుకు ఆయన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాలనుకుంటున్నాను. సో దీంట్లో ప్రభుపాద వారు దీని భాష్యంలో పరీక్షిత్ మహారాజు రాజ్యం యొక్క గొప్పతనం, విశిష్టత, ఐశ్వర్యం కోసం ఆయన ప్రభుపాద వారు వివరిస్తున్నారు. అది చదువుకోండి. సో ఈ విధంగా అక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క గుణాలని ఇక్కడ వర్ణించడం జరిగింది. దీని తర్వాత ఇంకా ఏం జరిగిందని మనం వచ్చేవారు చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మనం ఈరోజు చర్చించింది? ఎవరికి లేవా? ఎవరికి కాదు అయితే శ్రీల ప్రభుపాదకి గంధరా శ్రీమద్ భాగవతంకి గౌరవ ప్రేమానందకి. హరే కృష్ణ.